అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. పరకామణి కేసులో ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, సో కేవలం 76,000 రూపాయలు ఆయన దొంగిలిస్తే 14 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు కదా, దాంట్లో పెద్ద తేడా ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా పలచగా చేస్తూ మాట్లాడిన కేసు అనమాట. ఇన్ని దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తుంటే ఇంతమంది అధికారులు, సో ఆ కేసు చాలా చిన్నది అంటే ఒక రకంగా నా మీద ఇన్ని కేసులు ఉంటే ఇదంత చిన్న కేసు అన్నట్టుగా మాట్లాడిన పరిస్థితి. సో అంత ఉదాసీనంగా ఎందుకు మాట్లాడారు? మనతో పాటు యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. నమస్కారం మేడం. నమస్తే మనోజ్ గారు. మేడం, అంటే ఒక మాజీ సీఎం, ఒక పార్టీ అధినేత, సరే అక్కడ అక్కడ పోయింది 72,000, 50,000, $9, $90 అని పక్కన పెడతాం. కానీ ఎంతో మంది హిందువుల ఒక ఒక ఆవేదన అనమాట. అంటే ఇలా ఇలా కూడా జరుగుద్దా తిరుమలలో అనే విధంగా అనుకున్నారు చాలా మంది సామాన్యులు. మరి అలాంటి కేసుని ఒక మాజీ సీఎంగా ఉన్న వ్యక్తి నిజంగా నీరుగార్చే ప్రయత్నం చేయొచ్చు అంటారా? నమస్తే మనోజ్ గారు. ముఖ్యంగా ఆయన ఈ కేసుని నేను పరిష్కరించేశాను కదా, ఇంకెందుకు సాగదీస్తారు అని అంటున్నారు. అంటే ఇది ఒక బ్రిటిష్ కాలంలో కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఉందండి. అది వాళ్ళు కనిపెట్టిందే. సో అప్పటి నుంచి కూడా జ్యుడిషియరీ వ్యవస్థ అనేది ఉందండి. కానీ అదేదో పంచాయతీలో పెదరాయుడు పంచాయతీ చేసినట్టుగా డబ్బులు పోయినాయి. నేను వాళ్ళు ఎంత తీసినారు 70,000, 80,000కి నేను 14 కోట్లు కట్టించినాను అనేసి ఏదో 2 ముక్కల్లో తేల్చి చెప్పేసినారు. అదే మాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకంటే లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనేది ఒక అత్యున్నత వ్యవస్థలు. సో దాంట్లో అత్యున్నత న్యాయస్థానం అనేది అంతిమ నిర్ణయం అన్నమాట. ఇక దాన్ని దాటిపోగలడానికి ఎవరు అశక్తులు కారు అన్నట్టుగా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నేను 14 కోట్లు కలెక్ట్ చేసినాను, ఇంక అయిపోయింది అని సాగదీస్తారు, ఏముంది దాంట్లో అనేస్తే ఇక మాకు న్యాయస్థానాలు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు, జడ్జిలు ఎందుకు, మా యూనిఫామ్ అంటే ఆ యూనిఫామ్ చూసి భయపడే వారెవరు? సో ఇది చాలా ఆశ్చర్యం అండి. అంటే అంటే నాకొక్కటే గుర్తండి, పెదరాయుడు పంచాయతీ. తప్పు జరిగింది. అంటే నిజంగా ఓపెన్‌గా చెప్పుకోవాలంటే 72,000కి మా కోర్ట్ కూడా 14 కోట్లు కట్టమని చెప్పదండి. అవసరమైతే ఒకవేళ జైలు శిక్ష, లేకపోతే దొంగతనం కేసుకి, లేకపోతే నష్టపరిహారం ఇంత అంత అని కట్టమంటది. కానీ అతని కెపాసిటీని అంచనా వేసి ఆ 14 కోట్లు కూడానండి జస్ట్ పేపర్ వాల్యూ అట. మేబీ ఆన్ మార్కెట్ వాల్యూ వచ్చిందనుకోండి, ఇంకా చాలా ఎక్కువ అంట. అంటే 45 క్రోర్స్ ఉంటుందట దాని ప్రాపర్టీ ఖరీదు. అతని ఆస్తి అయితే ఇక 100 కోట్లు. పరకామణి కౌంటింగ్ చేసినవాడు ప్రభుత్వ స్థాయిలో ఏదో ఒక ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఆస్తులతో సరి సమానంగా ఎలా సంపాదించగలిగాడు? అంటే ఎవరికి బినామీ? ఎవరు వీరిని వాడుతున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? ఈ వాడకం గత 5 ఏళ్ల నుంచి జరిగితే కూడా అంత సొమ్ముని పోగు చేయలేరు కదా! అంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేడం, ఒకవేళ మన డబ్బులు వాళ్ళకి రాయాలి అంటే టీటీడీకి ఏదో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి నాకు తెలిసి. అవన్నీ దాటిచ్చేసి ఆయన సేవ్ చేయాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో రావించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఆయన్ని సేవ్ చేస్తున్నాడని మనం అనుకోవడానికి నాకేం అర్థం కావట్లేదు సార్. సేవ్ చేసేవాడైతే ఆ కేసుని బయటికి రానిచ్చేవాడు కాదు. ఒకవేళ నిజాయితీ గల అధికారి పట్టుకుంటే అతనికి ఎంతో కొంత ఇచ్చి అసలు ఆ విషయం బయటికి రానిచ్చేవాడు కాదు. దొంగతనం జరిగిందని వెలుగులోకి వచ్చింది. ఆ దొంగతనానికి అతని లెవెల్‌లో, అతని ఆలోచనలో అతనేదో పనిష్మెంట్ వేసేసాడు. ఆ 14 కోట్లు టీటీడీకి పంపించేశారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 14 కోట్లు టీటీడీకి ఏదైతే భూములు ఇస్తున్నారో దాన్ని ఆన్‌లైన్‌లో అంటే వాళ్ళకి సంబంధించిన వెబ్‌సైట్ ఉంటది. టీటీడీ వెబ్‌సైట్. దాంట్లో ప్రచురితం చేయాల. అది ఆ జీవోల్లో ప్రకారం ఎంత సొమ్ము ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఇస్తున్నారు, ఇంత సొమ్ము వీరు ఇస్తున్నారు అంటూ పబ్లిక్ డొమైన్‌లో కూడా వాళ్ళు డిస్‌ప్లే చేయాలి. సో ఇదంతా ఒక పెద్ద ప్రొసీజర్. ఇదేమీ చేయలేదు. డిస్‌ప్లే కూడా చేయలేదు ఈ భూములు ఇస్తున్నట్టు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శత్రువైనప్పటికీ, ప్రతిపక్ష నాయకుడైనప్పటికీ ఒక ఇంపార్టెంట్ విషయాన్ని బయటకు పెట్టాడు. ఎందుకు ఈ పరకామణిని అతని నోట ప్రస్తావించాడంటే, అరే సామి, దొంగతనం చేసిన వాడితో 72,000కి 14 కోట్లు కట్టించినానే, $9 అంటాడు. 9 కాదండి, 9 నోట్లు అన్నారు. $900 అంటే డాలర్ ఖరీదు $90 ఇప్పుడు ప్రెజెంట్. అప్పుడు ఎంత ఉందో మరి ఐడియా లేదు. సో $90 ఇంటూ $900 వేసుకొని ఆ అమౌంట్ ఎంతైతే ఉందో
అంత అమౌంట్‌కి నేను 14 కోట్లు కట్టించినాను కదా! 9 నోట్లు అంటే మీరందరూ ఎగతాళి చేస్తున్నారు గానీ 9 నోట్లే. $900 9 నోట్లు. ఇప్పుడు రూ. 100 నోటు ఒక నోటే కదా ఉండేది. రూ. 100 నోట్లంటే 100 నోట్లు ఉండవు గదా! సో, అట్లాగే 9 నోట్లు. సో, ఆ! ఇప్పుడు శత్రువు ఏం చెప్తున్నాడో వినాలి కానీ, ఎప్పుడైతే ఎగతాళి చేసుకుంటామో మనం కూడా సబ్జెక్ట్ డీవియేషన్ అయిపోతామండి. ఎగ్జాక్ట్‌లీ. అతను 9 నోట్లు అన్నాడు. $9 ఖరీదు 72,000 హ్మ్. ఇది కాదు పిచ్చి మాటలివి. ఇవి మనం చదువుకున్న వాళ్ళం, విద్యావంతులం. మనం అలా క్రిటిసైజ్ చేయకూడదు. హ్మ్. పొరపాటున స్లిప్ అయి ఉంటుందేమో 9 నోట్ల గురించి. అతనేం చెప్పాడు? హ్మ్. సింహాచలంలో ఒక దొంగతనం జరిగింది. 55,000 దొంగతనం జరిగితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో అతన్ని సస్పెండ్ చేశారు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఆన్ స్పాట్‌లో స్టేషన్ బెయిల్ సాయంత్రానికి ఇచ్చేసారు. హ్మ్. దొంగతనం కేసులో స్టేషన్ బెయిల్ ఉందా? అంటే ఇండియన్ పీనల్ కోడ్ కాస్త భారతీయ న్యాయ సంహితగా మారినాక ఒకవేళ దొంగతనానికి ఏమన్నా ఎగ్జంప్షన్ వచ్చినియా? బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ ఏమన్నా పెట్టినారా? కాదే. మరెందుకు వదిలేసినారు? అంటే నేను ఈ విషయం జగన్ గారు చెప్పే వరకు ఎవరికీ తెలీదండి. రాష్ట్రంలో ఎవరికీ తెలీదు. ఇప్పుడు కూడా ఏ నెలలో జరిగిందో, ఏ డేట్‌లో జరిగిందో కూడా మాకు తెలీదు. చాలా దారుణం. నేను ఈ ఇన్సిడెంట్ ఆయన మాట్లాడాక వైజాగ్ వాళ్ళకి, సింహాచలం వాళ్ళతో మాట్లాడితే, అక్కడ గుడికి సంబంధించిన కొంతమంది చెప్పారు. ఇలా 55,000 111 500 నోట్లు ఇలా దొంగతనం జరిగిందమ్మా. దొంగతనం చేసిన వాడు 9వ అంటే 98వ వార్డుకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి స్వయాన తమ్ముడు. అందుకనే ఒకళ్ళ స్టేషన్ బెయిల్ ఇచ్చినారా అని అడిగినారు. అంటే ఒకటి సార్, చంద్రబాబు గారు చాలా చిత్తశుద్ధిగా ఎక్కడ తప్పుకి అవకాశం ఇవ్వట్ల. ఎక్కడ ప్రతిపక్ష నాయకుడు మనల్ని విమర్శించేలాగా అవకాశం ఇవ్వకుండా పనిచేద్దాం అంటున్నారు. కానీ చిన్న స్థాయిలో వాళ్ళు ఎందుకు ఇలా దిగజారుడు పనులు చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థ ఎందుకు వారి తప్పుని కప్పెట్టి కాపాడుతుంది? మనం మళ్ళీ 2029లో ప్రజల మధ్య వెళ్లి మనం అడగాలి కదా ఓట్లు. అంటే ఎలా ఉంటుందంటే మనం ధర్మం చాలా మంది ఎగతాళి చేసినారు మీ నాయకుడు సనాతన ధర్మం అంటాడు కదా అంటూ. నేను చెప్తున్నా సనాతన ధర్మం ఏంటో నాకు తెలీదు కానీ ధర్మం మాత్రం తెలుసు. ధర్మో రక్షితి రక్షితః. ఏ ధర్మాన్ని నువ్వు రక్షిస్తావో హ్మ్. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. ఏ ధర్మాన్ని? అంటే నువ్వు అధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను శిక్షిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంది. సో ఇప్పుడు పరకామణి కేసులో మనం ప్రశ్నించిన వాళ్ళమైతే ఈ కేసులో ఇతనికి ఇమ్మీడియేట్‌గా జైలులో పడాలి. హ్మ్. ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ అవ్వాలి. అరెస్ట్ అయ్యాడా? ఎందుకు వెసులుబాటు ఇచ్చాం? అక్కడొక నీతి, ఇక్కడొక నీత. ఇదేం న్యాయం స్వామి అని ప్రతిపక్ష నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి అడిగే వరకు మనం ఎందుకు చేసుకున్నాం? మనం ఎందుకు ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వలేకపోయాం? సో, అదొకటి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చివ్వరలో కర్ణుడు అంటాడు అర్జునుడిని, "అర్రే! నా రథం భూమిలో కుంగిపోయింది. నా చేతిలో ఉండే ఆయుధాలు విరిగిపోయినియి. నాకుండేటటువంటి ఏదైతే విద్య జ్ఞప్తికి రాకుండా శాపం ఉంది. ఈ టైంలో నేను నేలకు ఒరిగిన నా మీద యుద్ధం చేస్తావా? ఆయుధం లేని వాడితో యుద్ధం చేస్తావా? అది యుద్ధ నీతా?" అని కర్ణుడు అర్జునుడిని నిలదీస్తుంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, "ఓహోహో! ఇప్పుడు తమరు ధర్మాల గురించి మాట్లాడుతున్నారా? ఇది ధర్మమా? ఇది నీతా?" అని మరి నిండు సభలో పాంచాలిని మరి అంత అవమానపరుస్తున్నప్పుడు దుర్యోధనుడు నాకు అంగరాజ్యాన్ని ఇచ్చాడే, దుర్యోధనుడు నా స్నేహితుడు అనుకున్నా. బహుశా నువ్వు అధర్మానికి నాంది పలికావు. ధర్మం వైపు మాట్లాడలేదు. అందుకనే నువ్వు ఏ ధర్మాన్నయితే నువ్వు కాపాడలేదో ఆ ధర్మం ఈ రోజు నిన్ను కాపాడట్ల. ఆ రోజు నువ్వు ధర్మాన్ని కాపాడుంటే అంటే విదురుడులాగా లేకపోతే ఇంకొకలాగా నువ్వు ధర్మాన్ని పరీక్షిస్తే లేకపోతే ఇది తప్పు అని ప్రశ్నిస్తే ఈ రోజు బతికుండేవాడివి. అవును. అని ఆ రోజు అంత పెద్ద దానవీర శూర కర్ణుడికి కృష్ణుడు, అర్జునుడు కలిపి చెప్పినటువంటి నీతి అంటే ధర్మం. అది తప్పు అని మనం నిలదీసినప్పుడు ఇది కూడా మనం తప్పు అని అనాల్సిందే. హ్మ్. ఇక్కడ ఎవరు ఇది అధర్మంగా ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే ఈ 55,000 దొంగతనం చేసిన వాడిని కప్పెట్టి కాపాడాలనుకుంటున్నాడో, ఎవరు చెప్తే పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టేషన్ బెయిల్ ఇచ్చారో, ఆ పనికిమాలిన పనులు ఆపుకొని ముందు చట్టాన్ని కాపాడండి. తర్వాత ధర్మాలు, అధర్మాలు, సనాతన ధర్మాలు ముందు చట్టాన్ని కాపాడండి. ముందు చట్టాన్ని కాపాడి, చట్టం విలువల్ని కాపాడి మీరు ప్రమాణం చేసింది రామాయణం మీదో, మహాభారతాల మీదో కాదండి. హ్మ్. ధర్మం మీద, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరిని ఒకేలాగా చూస్తాను. లేకపోతే నా కుటుంబ సభ్యులైనప్పటికి, ఇంకొకళ్ళైనప్పటికీ అంటే ఏదో పెద్ద వాళ్ళకి ఏదో చదువుతారు కదా! హ్మ్. మరి స్లోగన్స్ అవన్నీ ఏమైపోయినియి? ఈరోజు ఒకటే ప్రతిపక్ష నాయకుడు నిలదీసి అడిగినటువంటి ప్రశ్నకి హ్మ్. మీ సమాధానం ఏంటి? దొంగతనం కేసులో బిలో 7 ఇయర్సా? ఎందుకు ఎగ్జంప్షన్ ఇచ్చారు? ఓకే. రజనీ గారు పొరపాటున ఆ కాగితాలు ఎగిరి
అతని పాకెట్ లోకి వెళ్ళిపోయినాయి. ఆ కాగితాలు ఎగిరి అతని పర్సులోకి వెళ్ళిపోయి పోని పొరపాటున ఆ ఎంప్లాయీ చెప్తేనే ఇతను పెట్టాడు. పాపం ఇతను తప్పేం లేదు. అయినా సరే బిలో 7 ఇయర్స్ కాదండి. అబోవ్ 7 ఇయర్స్. దొంగతనం అవతలోడు చెప్పి చేశాడా? నాకు సంబంధం లేకుండా చేశాడు. ఇవన్నీ చూడరండి. ఇవన్నీ పోనీ చూడొచ్చు. ఎప్పుడు? కోర్టు ఆర్గ్యుమెంట్‌లో. న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. అతను ధర్ముడా? అధర్ముడా? అతను తప్పు చేసినాడా? చేయనాడా? మీరెవరు? మీరెవరు చెప్పనీకి? దొంగతనం జరిగిందని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని మీరు సస్పెండ్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఉండే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీని ఆన్ స్పాట్‌లో అరెస్ట్ చెయ్యాలా? అతన్ని కూడా అరెస్ట్ చేయాలా? అతన్ని సస్పెండ్ చేసి వదిలేసినారు. అరెస్ట్ చేయలేదా? ఏంటోనబ్బా! ఆయన పెదరాయుడు పంచాయతీ చేస్తే మీరు చిన్నరాయుడు పంచాయతీ చేస్తున్నారు. ఈ మధ్యలో మా కాటమరాయుడు ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఏమో బహుశా నాకైతే తెలీదు. కాటమరాయుడు గారి దృష్టిలో వచ్చిందో లేదో. సో పరిశీలించాలి ఇవన్నీ ఏం జరుగుతుంది? ఎక్కడేం జరుగుతుంది? పోలీస్ వ్యవస్థలు ఇంకా ఎందుకు ఇలా ఇంకా దిగజారుడు పనులు చేస్తున్నాయి? అంటే అందరూ కాదండి. కొంత వ్యవస్థ ఇంకా కూడా అక్కడి నుంచి ఆ ఛాయల్లోంచి బయటికి రాలేదేమో. అందరూ తప్పు చేశారని మేమనం. నిజాయితీ గల అధికారులు ఉండబట్టే కొద్దో గొప్పో రాష్ట్రం అలా నడుస్తుంది. కానీ అక్కడక్కడ ఇలాంటి వారు ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? సార్ ఇలాగా స్టేషన్ బెయిల్ ఇస్తే మళ్ళీ మేము ఇరుక్కుంటాం సార్. మళ్ళీ కోర్టు మాకు మొట్టికాయలేస్తుంది సార్. ఎంత మొట్టికాయలేస్తుందంటే గౌతమ్ షవాగ్ లాంటిటువంటి డీజీపీ ఒక రోల్ మోడల్ డీజీపీ గారు లాంటి వారినే వచ్చి ఎఫ్ఐఆర్ కి సెక్షన్ ఏంటి? చదవండి. పుస్తకం ఇవ్వండి ఆయనకి అని పేజీలు తిప్పి చదివించినటువంటి పరిస్థితి అండి. సో ఇక ఒక్కటేనండి. మనం అద్దంలో మొఖం చూసుకుంటే ఎంత బాగా మనం కనపడతామో, ప్రజలు మీడియా ద్వారా ట్రాన్స్‌పరెంట్ గా ఉండేటటువంటి మన పరిపాలనని గమనిస్తున్నారు. సో మళ్ళీ మనం 2029లో ప్రజల మధ్యకు వెళ్లి ఇదిగో అతను చేసినట్టుగా మేం చేయలేదు. అతను పరిపాలించినట్టుగా అధర్మంగా మేం పరిపాలించలేదు. తప్పు మా ఎమ్మెల్యే చేసినా, మా నాయకులు చేసినా చట్టపరమైన చర్యలు విధించినాం. అంటూ మనం మాట్లాడాలి అంటే మనం గొప్ప సుపరిపాలన అందించాలండి. అలా అందిస్తారనే కూటమి నాయకుల మేక మాకు దృఢమైన నమ్మకం ఉందండి. అదే రకంగా చంద్రబాబు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, లోకేష్ గారు గాని ఎక్కడ తప్పుని ఉపేక్షించట్లేదు. తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు కాబట్టి, ఇది కూడా వారి దృష్టిలో పెడుతూ చిన్న తప్పులేమన్నా ఉంటే రెక్టిఫై చేసుకోండి. తప్పు చేయని వాడు ఎవరు ఉండరు. కానీ తెలిసి తప్పుని దిద్దుకోకపోతే అదొక పెద్ద తప్పవుతుందని నేను భావిస్తున్నాను.